గాయ్స్ మనమైతే ఒక వీడియో కోసం కొత్త ప్లేస్కి వెళ్ళాము. ఆ కొత్త ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము, జోక్స్ చేసాము, ఎడిటింగ్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. చూసుకుంటే ఇంకా మనకి కొత్త సబ్స్క్రైబర్స్లో వీళ్ళ దగ్గర స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళైతే మన వీడియోలో ముందుకు వచ్చి మీ అందరికైతే హాయ్ అయితే చెప్పారు. అలా ఒక వీడియోలో ముందుకు వచ్చి మీకు అలా హాయ్ చెప్పడం అంటే అసలుకి అంత ధైర్యం ఉండాలి. ఇకపోతే వెనకాల ఏంటి బ్యాక్గ్రౌండ్ ఎంత అనుకుంటున్నారా అంటే మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇదైతే అయిపోవచ్చింది. ఈ దసరాలో 12th అయితే గృహప్రవేశం అన్నమాట. ఇంకా ఆ రోజు అయితే స్పెషల్ మొత్తం అయితే వీడియో పెడదాము. మొత్తం అయితే స్పెషల్గా అయితే వీడియో చేద్దాము. చూడండి, మొత్తం దానికైతే సపరేట్ వీడియో అయితే పెడదాము. మొత్తం సపరేట్ వీడియో అయితే పెట్టేద్దాం. ఇదిగో చూసుకుంటే వీళ్ళే వీరే సబ్స్క్రైబర్స్ అయితే. ఇకపోతే మనము వెళ్ళే ప్లేస్లో అయితే అది ఒక శివుడి గుడి అది, మరియు అక్కడ కాకులు అస్సలకే ఉండవు. అది ఎందుకో మీరు వీడియో ముందుకెళ్ళినాకైతే తెలుస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గైస్ మొత్తం. ఇదైతే సరే, ఇంకా ఆ ప్లేస్ అయితే రివీల్ చేయబోతున్నాను. అదైతే ఏందో కాదు గైస్, అదైతే కోటప్ప కొండ అన్నమాట. మేమైతే ఇప్పుడు దాకా అయితే కోటప్ప కొండకైతే వెళ్ళలేదు, ఫస్ట్ టైం అనమాట. ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. దాని చరిత్ర మాత్రం మేము 7th క్లాస్ చదువుకుంటున్నప్పుడు అయితే టెక్స్ట్ బుక్లో అయితే వచ్చిందన్నమాట కింద. ఇక చూసుకుంటే గైస్ మనం అయితే కోటప్ప కొండకి వెళ్ళడానికి మొత్తం 3 దారులు అయితే ఉన్నాయి. అవేంటో మీరు కామెంట్ చేయండి. ఇక చూసుకుంటే ఇటువైపు నుండి ఒక ఘాట్ రోడ్లో అయితే ఉంటే మేమైతే అంటే గుంటల రోడ్ లాగా మేమైతే అటువైపు నుండి వెళ్ళడానికి వెళ్తున్నాము. ఈ దారి అయితే మాకైతే ఒక ట్రాక్టర్ నడిపే ఒకళ్ళని అడిగితే మాకైతే సజెస్ట్ చేశారు అనమాట. ఈ దారిలో బురదుందని అన్నారు. సరే అని మేము కూడా కాస్త అయితే ముందుకు అలా వెళ్తూ ఉన్నాము. అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే కోటప్ప కొండ వచ్చిద్దంట. ఇంకా అలాగే మేము కూడా దాన్ని అలాగే నమ్మేసి మేమైతే వెళ్ళిపోయాము. బురదే ఉండదు అన్నారు. ఎండలు మాత్రం అయితే మామూలుగా లేదు. ఫోన్ అయితే హీట్ ఎక్కిపోయింది. వీడియోస్ తీయడానికి కూడా మాకైతే చాలా కష్టమైంది అనమాట. ఈ వీడియో అసలు తీయడానికి ఎంత కష్టపడ్డామో గైస్. ఇంకా గుడి దగ్గరికి ఎక్కినాక అక్కడ కాళ్ళు కాలిపోతున్నాయి గైస్. చాలా అంటే చాలా కష్టం పడ్డాం గైస్. దీని ఎడిటింగ్కి కానివ్వచ్చు, ఈ వీడియో తీయడానికి. ఇక్కడ చూస్తే గైస్ సూర్యుడు అయితే ఎర్రగా అయితే మండిపోతున్నాడు అనమాట. బురద ఉంటుందన్నాడు కానీ ఇంత ఎక్కువ ఉంటుందని అయితే మేము అనుకోలేదు. కాస్త ఇక్కడైతే కొంచెం బెటర్. ఇంకా ముందుకు వెళ్ళినాక ఉండేది ముసళ్ళ పండగ. అదిగోండి స్టూడెంట్ అసలు కింద బురద అయితే బాగలేదు. మా డాడీ ఎట్లాగో అయితే కంట్రోల్ చేశాడు అనమాట. కానీ కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా అసలు వద్దు, మనం చేయలేమని అయితే అనిపించింది అనమాట. మేమైతే మాకు రైట్ సైడ్ ఉన్న వైపు అయితే ఒక వాగులాగైతే ఉందన్నమాట. ఇదిగోని చెప్పాను కదా ముందు ముసళ్ళ పండగ అని. ఇదే ఆ ముసళ్ళ పండగ. ఇక్కడ నుంచి ఆ చివరి దాకా మొత్తం బురదే గైస్. మీకు వాగని అయితే చెప్పాను కదా గైస్, అక్కడ కూడా అయితే మేము దిగామన్నమాట. దీంట్లో కానీ మనం అయితే వెళ్తే నేను అంటే వెళ్తున్నాను. మెల్లగా దిగేద్దాం. రావట్లేదు గైస్. షెట్ గైస్, మన పరువు మొత్తం అయితే పోయింది. ఈ కెమెరామ్యాన్కి బాగా ఎక్కువైంది గైస్, ఎక్కువ చేస్తున్నాడు గైస్. వాడు అక్కడే నిల్చోమన్నందుకైతే వాడికైతే అట్లా జరిగిందనమాట. అంటే గైస్ ఇందాక ఏం చెప్తున్నానంటే అక్కడ ఆ వీడియోలో చేతిలో చిల్లి గవ్వలేదంటే గైస్, కానీ ఇక్కడైతే మాకు గవ్వ అయితే దొరికింది. మా డాడీ అయితే కాస్త కాళ్ళు మొత్తం అక్కడ వేడుకుంది కదా, అందుకని ఫేస్ వాష్ చేసుకోవడానికి అయితే పిలిచారు. మేమిద్దరం అయితే ఫేస్ వాష్ చేసుకున్నాం. ఈ కెమెరామ్యాన్ని పిలిస్తే రాలేదు గైస్. నేను ఫేస్ వాష్ ఎందుకు చేసుకోలేదంటే నా చేతికి అయితే వాచ్ ఉందనమాట. ఆ స్మార్ట్ వాచ్ నాది కూడా నాది ఇద్దరిది వాటర్ రెసిస్టెంట్ అనమాట. కాకపోతే ఏదో వాటర్ తగిలితే పాడైపోతుందని చెప్పేసి అయితే నా భయం. అందుకే ఈసారి హెచ్చులు పడకుండా చేయి తీసుకొని మనం పైకి నీట్గా ఎక్కేసాము. దీని తర్వాత అయితే మనోడైతే కామెంటరీ ఇస్తున్నాడు. ఇక ఆ చివరి దాకా చూసారు కదా, మొత్తం బోర్దే కదా, ఇంకా అటైతే వెళ్ళలేము. మేమైతే 3 బాటిల్స్ అయితే క్యారీ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఒకటేమో స్టీల్ బాటిల్ మాకు తాగడానికి నార్మల్ వాటర్, మిగతా 2 అయితే చిన్న బాటిల్స్, గడ్డ కట్టిపోయిన బాటిల్స్ గైస్. అంటే మీకు ఆక్వామైన 15 రూపీస్ కాదు 50 రూపీస్ 50 రూపీస్ బాటిల్స్ ఉంటాయి కదా చిన్నవి అవన్నమాట.
అవి వాటిలో అయితే ఫుల్ ఐస్ అయిపోయినాయి, ఇంకా గడ్డగట్టుకుపోయినాయి అనమాట. అవి వాటిలో అయితే మేము ఎందుకు తీసుకొచ్చుకున్నామంటే మొబైల్ అయితే ఒకసారి మొబైల్ హీట్ ఎక్కిందంటే ఇంకా మాకైతే కెమెరాలో షూట్ చేయడానికి అయితే ఉండదన్నమాట. దాన్ని కూల్ ఇట్లాగైతే మాకు చాలాసార్లు అయితే ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి అట్లా ఇంకోసారి అవ్వకూడదని చెప్పేసి ఆ 2 బాటిల్స్ అయితే క్యారీ చేస్తున్నాం. ఒక బాటిల్ ఏమో తొందరగానే గడ్డ కరిగిపోయింది గైస్, అంటే పైకి ఎక్కేటప్పటికి అంటే కొండ మీదకి ఎక్కేటప్పటికైతే అట్లా జరిగిందనమాట. మేమైతే ఇక్కడ కొండ మీదకైతే ఎక్కేసేసిన తర్వాత మనకి ముందుకు వచ్చినాక ఆ కొండ మీదకి ఎక్కి ముందుకు రావాలి గైస్, చాలా ముందుకు రావాలి. పేరేచర్ల కొండ దగ్గర నగరవనం అంటారు కదా, ఇక్కడ కూడా కోటప్పకొండ నగరవనం అని చెప్పేసి అయితే ఒకటైతే ఉందన్నమాట. కెమెరామెన్ అయితే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈసారి. గైస్ ఇక్కడ చూసుకుంటే మనమైతే ఇక్కడ ఒక టికెట్ అయితే కొనుక్కోవాలన్నమాట. టికెట్ ప్రైస్ అయితే ఎంతో కాదు, జస్ట్ ఒక 20 రూపీస్ అనమాట. ఒక్కొక్క పర్ హెడ్, అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క 20 రూపీస్. చిన్నపిల్లాడని లేదు, పెద్దోళ్ళని లేదు, పర్ హెడ్ ఎవ్రీ పర్సన్కి 20 రూపీస్ అయితే ఉందన్నమాట. మనం లోపలికి వెళ్ళిపోతే అక్కడేమో ఆంటీ బాబు టికెట్ తీసుకెళ్ళి లోపల రాలే వెళ్ళి బయటికి వెళ్ళాను అనమాట. మన పరువు అయితే మొత్తం అక్కడ పోయింది. ఇక్కడైతే చూసుకోవచ్చు గైస్, మొత్తం 2000 ఇది రికార్డ్ చేసిన టైం, కానీ వీడియో పెట్టే టైము మేమైతే ఇది అక్టోబర్ 5th అయితే వెళ్ళాము. కాకపోతే మీకు వీడియో వచ్చేది ఒక అక్టోబర్ 7th అనుకుంటా గైస్. 7th వస్తుంది అనుకుంటా, ఎందుకంటే ఎడిటింగ్స్ అవన్నీ చేయడానికి మాకు కొంచెం రెస్ట్ టైం కుదరలేదు కదా, పర్సనల్ పనులు అలా. ఇంకా పర్ హెడ్ అయితే 20 రూపీస్ అయింది మా టికెట్. మాకైతే ముగ్గురం వెళ్ళి 60 రూపీస్ అయితే అయింది టికెట్. ఇందులో అయితే 1, 2 కాదు గైస్, చాలా సేమ్ మనం అనుకున్నట్లు. మనం పేరేచర్ల కొండలో అయితే ఒకసారి పార్క్కి వెళ్ళి అక్కడైతే అన్నీ చూసాం కదా గైస్, ఇక్కడ కూడా అలాగే మంచిగా అన్నీ చూడడానికి అయితే బాగుంది గైస్. మీకు ఇంకొకటి చెప్తాను, అక్కడైతే క్యాఫ్టేరియా కూడా ఉందన్నమాట. క్యాఫ్టేరియాలో మేము వెళ్ళిన తర్వాత ఫస్ట్ అసలు మేము క్యాఫ్టేరియాకి దేనికి వెళ్ళామంటే, అక్కడ మా ఫోన్ అయితే ఎండకి హీట్ ఎక్కిపోయింది, ఫుల్గా హీట్ ఎక్కిపోయేసరికి కాస్త ఏమన్నా కాలిపోతాను కదా, అక్కడ 2 అట్లు వేసేసుకోవచ్చు ఆ వేడిలో. మేమైతే ఇంకా అప్పుడు ఏం చేయాలో తెలియలేదు కదా. తర్వాత నాకు అప్పటికే ఇంకా ఏదైనా టీ కానీ అట్లా ఏం తాగాలనిపించింది కదా. ఇంకప్పుడు మా డాడీని అయితే క్యాఫ్టేరియాలోకి అయితే వెళ్ళి ఒకేసారి మొబైల్ కూడా ఛార్జ్ అయిపోయింది గైస్, 20% 25% ఉంది. ఇంకెళ్ళైతే తీసుకుందాం అని చెప్పేసి అయితే క్యాఫ్టేరియాలోకి వెళ్ళి వీడికేమో ఒక బూస్ట్, నాకు హార్లిక్స్ ఆర్డర్ చేసాం. మా డాడీకి ఏమో మా డాడీ పర్మిషన్ అడగలేదు గైస్, వీడే చెప్పేశాడు. మొత్తం ఆర్డర్లన్నీ మనమే అంతా చెప్పేది. ఇకపోతే వీడియోలోకి వస్తే పేరేచర్ల కొండ దగ్గర ఒక హట్ లా ఉంది కదా గైస్, అలాగే ఇక్కడ కూడా ఉంది. ఈ హట్ కూడా సేమ్ ఇంతకుముందు చూసినట్లే అక్కడ దానిలాగే వుడ్తో అయితే క్రియేట్ చేశారనమాట. దీనైతే ఇక్కడ చూసుకుంటే గైస్, మనమైతే అలా ముందుకు వెళ్తూ ఆ హట్టుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే ఇంకేం లేదు గైస్, చెప్పండి దిట్టు పేరేచర్లే గైస్ ఇక్కడ మొత్తం. కాకపోతే చాలా బాగుంది గైస్, పేరేచర్ల కంటే నాకు ఇది నచ్చింది, ఎందుకంటే కొండలాగుంది మొత్తం. ఇక పైన చూసుకుంటే ఇక్కడ కూడా కందిరీగలు ఉన్నాయి. ఇక ఇక్కడ కూర్చోడానికి గైస్, కూర్చోడానికి ఒక బల్లలా క్రియేట్ చేశారు. ఆ బల్లకున్న డిజైన్ ఎవరు చెక్కారో కానీ నిజంగా హ్యాండ్స్ ఆఫ్ గైస్, అంత బాగా చెక్కారు. దీన్ని చూసుకుంటే దాని మీద ఉన్న డిజైను, అక్కడ కూర్చోడానికి ఉన్న కంఫర్టబుల్, ఇక్కడ చూసుకుంటే దాని మీద డిజైన్ ఒక్కసారి మీరు చూడండి. వీడియోస్ క్లారిటీ రాలేదు కానీ ఎంత బాగా అంటే భలే గీసారు గైస్. మేమైతే ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుంది అక్టోబర్ 5th వెళ్ళాం కదా గైస్. అక్టోబర్ 6th నైట్, ఇప్పుడు కరెక్ట్ టైం అయితే 11:55 మార్నింగ్ అనుకుంటున్నారా? కాదు ఈవినింగ్, అంటే సండే ఈవినింగ్ అయితే మేము చేస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే గైస్ లాంగ్ వీడియోస్ అనేవి యూట్యూబ్లోకి ఎక్కాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి నైట్ పెట్టాము అనుకోండి అది పొద్దున్న కల్లా యూట్యూబ్లోకి వెళ్తుంది. ఇంకా వీడియోలోకి వస్తే అక్కడ పేరేచర్లలో లేనిది ఇక్కడ ఒక ఫీచర్ ఉంది, అదే ఈ రిలాక్సింగ్ పాయింట్. ఫుల్ ఎండలో ఉన్నా లేక వానలో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చి మీరు కూర్చుంటే మీ మీద వర్షం పడదు, కాబట్టి ఎండలో వచ్చినప్పుడు కాస్త చూసుకోవాలి గైస్. మాకు ఈ వర్కర్స్ చెప్పిన సమాచారం బట్టి అక్కడైతే దాన్ని ప్రతి 30 minutesకి అయితే దాన్ని ఒక 2 to 3 buckets వాటర్ వేసి అయితే తడుపుతూ ఉంటారు అనమాట. దాని కింద కూర్చుంటే ఇంకైతే చల్లగా అయితే ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే మార్నింగ్ 8:30 ఆ టైంలో వెళ్ళామన్నమాట.
11 అంట గైస్. ఆ టైంలో వెళ్ళాం కాబట్టి అక్కడ ఇంకా అప్పుడే వచ్చారు గైస్ వర్కర్స్ అందరూ కూడా. మేమైతే అందరికంటే ఎర్లీగా వెళ్ళాం. ఐ థింక్ మనమే ఫస్ట్ కస్టమర్స్. ఇక్కడ చూసుకుంటే మేమిద్దరం ఆడుకుంటున్నాము. ఇంకా మా డాడీ అన్నారు ఇంకా లేవన్నమ్మా లేవండి అని, ఎందుకంటే వీడియో చేయాలి కదా గైస్. ఇక లేట్ అయిపోతుంది గైస్ అక్కడ, ఎందుకంటే దారిలో చూడాల్సింది చాలా ఉన్నాయి కాబట్టి లేట్ అయిపోతుంది అని చెప్పేసి తొందర చేసేసేసాము. చూసుకుంటే మా డాడీ అయితే ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ఉయ్యాలి ఒక మన చూసుకుంటే రబ్బర్ది ఇది నాకు వద్దు, ఇది దీని మీదకైతే వెళ్ళి కూర్చున్నాం గైస్. ఇంకేం చేస్తాం, మన కెమెరా మ్యాన్ పాపం సాటిస్ఫై అయిపోయి దాని మీద అయితే కూర్చున్నాడు గైస్. కింద అదైతే అప్పుడు వెళ్ళాం కాబట్టి కొండ ప్రాంతంలో ఎండ ఎక్కువ ఉంటుంది, వాన ఎక్కువ ఉంటుంది కాబట్టి అదైతే కాలిపోతుంది గైస్. మాకైతే కూర్చోడానికి ఇబ్బంది అయిన ఏదో వీడియో గైస్ ఇలా ఊగుతుంటే ఒక పాట గుర్తొస్తుంది గైస్ నాకు. ఉయ్యాల ఉయ్యాల గైస్ మంచి పాట పాడదాం అనుకుంటే ఈ కెమెరా మ్యాన్ కూడా దిగేసాడు. షట్ గైస్ సర్లేండి, కెమెరా మ్యాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి దీని వరకు వదిలేద్దాం. ఇదైతే ఒక ట్రాంపోలిన్ అనమాట, మీకు తెలుసున్నట్టు. దీనికైతే జంపింగ్ జపాంగ్ అని కూడా అంటుంటారు. ఈ ట్రాంపోలిన్లో పిల్లలు ఎక్కుతారు, ఇక్కడైతే పిల్లలు కూర్చుంటారు. మన కెమెరామెన్ మర్చిపోయి కూర్చుంటున్నాడు. దీన్ని అయితే పట్టుకొని ఇలా అయితే తిప్పుతారు. ఇంకేం లేదు కదా, మీరు ఇక్కడే బిజినెస్ చేసేయచ్చు. రావాలి ట్రిప్కి నిమిషానికి 100 అని చెప్పేసి. అంటే ఇళ్ళ దగ్గర ఒక పెడతారు కదా. 2 to 3 టైప్స్ ఆఫ్ స్లైడ్స్ అయితే ఉన్నాయన్నమాట. పిల్లలు చేయడానికి చిన్న ఎక్సర్సైజులు అట్లా. ఇక్కడ చూసుకున్నా కదా, ఇవి మన పెద్దోళ్ళు అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే హైట్ తక్కువ ఉన్నాయి కదా. కానీ పిల్లలు చిన్నగా ఉంటారు కదా గైస్, అందుకని వీటి మీద వెళ్ళడానికి. ఇవి మేము కడప వెళ్ళినప్పుడు గైస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నాయి గైస్. ఇక్కడ చూసుకుంటే వసీం ఎక్కింది. ఇదైతే ఇక్కడ కాకుండా మనమే ఎక్స్ప్లోర్ చేసిన వేరే చోట కూడా ఉంది, కానీ అయితే మీకు వీడియో రాలా. అది ఎక్కడో కాదు, కొండవీడు దగ్గర ఉంది. సారీ కొండవీడేనా, అంతే గైస్. కొండవీడు దగ్గర అయితే అక్కడ పార్క్, కొండవీడు అసలు వెళ్ళంగానే పెద్దగా ఉంటుంది రోడ్డు. దాని కిందకి రాగానే స్టార్టింగ్లో అయితే ఉంటుంది అనమాట ఫస్ట్ డ్రింకింగ్ వాటర్, తర్వాత పార్క్ అయితే ఉంటుంది. ఆ పార్క్లో అయితే ఉంటుంది అనమాట. ఇది అందులో ఎంట్రీ అవ్వాలన్నా అక్కడ ఫీజు కట్టాలి గైస్, మళ్ళీ పార్కులో టికెట్. ఇక్కడ చూసుకుంటే గైస్ నేను అది పట్టుకొని లాగాలైతే అదే నెట్టాలైతే నేను అయితే లాగుతున్నాను, అందుకని స్పీడ్ వెళ్ళట్లేదు. మా డాడీ చెప్తే చేశాను. ఈ కెమెరామ్యాన్ నీ అవసరం లేదని చెప్పేసి ఇదేదో ఫీట్లు చేస్తున్నాడు గైస్. ఫీట్లు కదా గైస్, ఉయ్యాలి ఇంతే ఓపాలి. ఇక్కడ చూసుకుంటే గైస్ అలాంటిదే ఇందాక చూసాం కదా, అలాంటిదే ఇంకోటి ఉంది కూర్చోడానికి. ఇక్కడ చూసుకుంటే ఎండ ఒకవైపు నుండి పడుతుంటే కొంచెం దాని ఆ ప్లేస్లో ఆ పోర్షన్ వరకు అయితే ఎండ ఉంటుంది, ఇంకా మిగతా వెనకాల మొత్తం అది నీడైతే ఉంటుంది. అదైతే చూసుకొని మీరు కూర్చోవాలి. మీకైతే పార్కులో నుంచి అయితే వెనకాల సీనరీ అయితే చూపించడం మేము మర్చిపోయాము, సారీ. దానికి మాత్రం అక్కడ నుంచి అయితే డైరెక్ట్ కొండ మీదకి ఇట్లా స్లోప్ ఉంటుంది కదా, అట్లా ఉందన్నమాట. చెట్లు అయితే సూపర్ కనపడుతున్నాయి. అసలుకి మేము చెప్పాలంటే నేనే చూడలేదు ఆ కొండ పైన ఎలా ఉంది అని, ఎందుకంటే మొత్తం వీడియో హడావుడిలో పడి చెప్పాను కదా ఇందాక. అలాగా ఉండి చూసుకుంటే ఇక్కడ నా కాళ్ళ మీద అయితే ఎండబడుతుంది. ఇక్కడైతే 10 మెంబర్స్ అయితే నేను అనుకుంటాను అయితే ఎస్టిమేషన్ మ్యాక్సిమం 10 మెంబర్స్ అయితే దీని మీద కూర్చోవచ్చు అనుకుంటున్నాను గైస్. వెనకాలైతే మళ్ళీ మనకి మిలిటరీ ట్రైనింగ్ సేమ్ పేరేచర్ల కొండలో ఉన్నట్టే మిలిటరీ ట్రైనింగ్స్. కాలు బాగాలేకపోయినా అసలు ఎంత డెడికేషన్గా మేము ఇవన్నీ ఎక్కుతున్నామో ఆ డెడికేషన్ మీరు అర్థం చేసుకోవాలి గైస్. మా డాడీ చూసుకుని మమ్మల్ని తీస్తాడు అనుకుంటే ఇక్కడ రాలని చేస్తున్నాడు. ఇదేదో చూసుకుంటే కదా దీని మీద మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మన కాళ్ళతో నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. కాకపోతే దాని తర్వాత ఎక్కుదాం. ఫస్ట్ ఇక్కడ దీని మీద నడుద్దాం. ఇదన్నీ మనకి చిన్నపిల్లలు కదా, ఎందుకంటే మనం ఎప్పుడు ఎక్కేసాం అని అనుకుంటే అక్కడే నేను పప్పులో కాలేసాను. ఎందుకంటే ముందు చూసుకుంటే తాళ్ళ మీద ఉంది, సగం దూరం వరకు అయితే ఉంది. పేరేచర్లు అయితే ఇట్లాంటిది ఉంది, కాకపోతే అది సింగిల్ కర్ర విరిగిపోయింది కదా. అది సింగిల్ కర్ర కాదు, సింగిల్ కర్ర అది కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే సగం నుంచి తాడులు ఉన్నాయి. ఆ తాడుల దగ్గర హెచ్చులు పడకుండా నార్మల్గా అయితే పట్టుకున్నాం. లేకపోతే పడ్డాం అనుకోండి ఇప్పటికే కాలు పడలేదు, ఇంకా మీకు వారం నెల వరకు వీడియోనే రాదు మళ్ళా. అందుకని హెచ్చులు పడకుండా మెల్లగైతే వచ్చేసాము ఇద్దరం గైస్. అక్కడైతే చూసుకుంటాను అర్థంగా నా చేతికి వాచ్ ఉంది కదా, దానికోసమే అనమాట మేము ఇన్ని కష్టాలు అయితే పడింది. ఎందుకంటే గైస్ నిన్న ఏదో వీడియోలోనో ఎక్కడో గైస్ వెళ్ళినప్పుడు ఒక రాయికి ఒక గోడకి టప్పనేసి కొట్టాడు గైస్ వాచ్ని. అంటే మీద గాడ్లు పడ్డాయి. కావాలని కొట్టలేదు గైస్, అదంటే వాళ్ళు అట్లా ఈడ్చుకుంటారు కదా, అలానే చేశాను పట్. చూసుకునే గైస్ మనోడైతే మళ్ళీ టైర్లు ఎక్కుదాం అని అన్నాడు. ఇంకా నేను కూడా టైర్లు ఎక్కుదాం అన్నా. మా డాడీ అయితే 2 అడుగులు పైకి ఎక్కి వెనక్కి తిరగండి అని అన్నాడు. అంటే పోజ్ ఇవ్వమని గైస్, వెనక్కి టైటానిక్లో పోజ్ ఇస్తారు కదా గైస్ అని అలాగా గైస్.
వీడియోస్ కూడా కోతి కొమ్మ వచ్చేలా ఎక్కుతున్నాడు ఈ కెమెరామ్యాన్. అలవాటు గీసి మనకి ఇట్లాంటివన్నీ అంటే లాస్ట్ టైం పేరులో కొండ ఎక్కింది మాత్రమే అలవాటు, అంతమించి ఏదో ఎక్సెట్రా అనుకోకండి. ఓకే, ఇంకా నేను కూడా అయితే పైకి ఎక్కుతాను అంతే గైస్. అంత కష్టపడి దాన్ని పట్టుకుంటే కాలిపోయింది గైస్ ఐరన్ రాడ్, అందుకని అంత పైకి ఎక్కలేదు. ఈసారి నేనేమనుకున్నా అంటే ఈసారి అటు ఎక్కి ఇటు నుండి దిగుదాం అనుకున్నా గైస్, వీడియోలో మంచిగా వచ్చిందని. కానీ అసలు కాలిపోయింది కదా, ఎక్కువసేపు పట్టుకోలేకపోయి. ఎటువైపు అయితే ఈ కొమ్మ నా మొహాన్ని తగులుతుంది కాబట్టి కాస్త సైడ్కి రావడం బెటరు. నేనైతే అక్కడ పడిపోయాను గైస్, బతికే ఉన్నాను. అసలు కాదు గైస్, కాళ్ళు బాగాలేకపోయినా అసలు అందుకు పేరేచర్లు వెళ్ళి గైస్ అసలుకి మొత్తం వాచ్లో చూసుకుంటే గైస్ స్టెప్స్ ఉన్నాయో తెలుసా గైస్. నావైతే 30,449. ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నానంటే నేను ఇదే నా వాచ్ తెచ్చుకున్నప్పటి నుంచి, అంటే ఒక వారం అయినట్టుంది, వాచ్ తెచ్చుకున్నప్పటి నుంచి ఇదే నా హైయెస్ట్ స్టెప్స్ 30,449. నాది 28,000లో వచ్చింది కదా. మీకు ఎందుకు అంత వీడియో వచ్చిందంటే అప్పుడు ఎందుకంటే మేము ట్రావెలింగ్ అక్కడ నడిచేది మొత్తం ఏం చూపించలేదు, జస్ట్ స్ట్రక్చర్స్ అలాంటి వరకే చూపించా. ఇంకా పోతే మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, గుంటూరుకి నర్సరావుపేట అయితే. సారీ గైస్, నేను అడ్రస్ చెప్పడం మర్చిపోయి. ఏదైతే నర్సరావుపేట టౌన్ నుండి రావచ్చు, ఇంకా వేరే దారులు మీకు చెప్పన్నా బై మిస్టేక్లు ఇదే చెప్పేశాను. నిన్ను నర్సరావుపేటలో కోటప్పకుండా అంటే ఎవరైనా తెలియదు గైస్, ఒకసారి కామెంట్ చేయండి. ఓకే గైస్, ఇంకా నా గోల్ అయితే ఇటు నుండి వెళ్ళి అటు నుండి కదా. ఇది మనం పేరేచర్లలో పేరేచర్లలో కూడా చేసాము, కానీ మళ్ళీ చెయ్యాలి, అదే కిక్. ఈ కెమెరామెన్ అయితే తెగ భయపడి దిగిపోతున్నాడు గైస్. ఎప్పుడు భయపడి కాదు గైస్, దీని మీద ఎక్కువసేపు ఉంటే మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళేటప్పుడు లేట్ అవుతుందని చెప్పేసి నెక్స్ట్ ట్రై చేయడానికి వెళ్ళిపోతున్నాను గైస్. కాలు బాగాలేదు, మా డాడీ ఏమో ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు, దాన్ని నేను ఫాలో అవ్వలేకపోతాను. ఎందుకు కాలు బాగాలేదు అయినప్పటికీ ఫీట్లు చేయాలి, లేకపోతే వీడియో చూడరు. ఏం చేస్తాం గైస్, మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి. మా కష్టం కోసమైనా ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇక దీన్ని వెనక్కి తిరగడం అయితే ఒక తంట గైస్. ఇంకా కష్టపడి వెనక్కి తిరిగితే ఈ మొక్క అయితే అడ్డొచ్చింది, మా డాడీ అయితే సరిగ్గా అదే ఆ మొక్కని తీస్తున్నాడు. ఇక ఎంత జాగ్రత్తగా ఎక్కానో అంతే జాగ్రత్తగా దిగుతున్నాము. కాలు పడింది అనుకోని కిందకి దిగితే కాలు లోపల పడి అటు తిరిగి మొత్తం గజిబిజి అయిపోయి కింద పడిపోతాం. ఇటు చూసుకుంటే మా డాడీ సినిమాటిక్ వ్యూలో తీద్దామని చెప్పేసి ఈ టైర్లో నుంచి తీస్తుంటే ఆ చెట్టు కొమ్మ అయితే అడ్డం వచ్చింది. ఇంకా ఏమైంది ఇక్కడైతే 1-2 కాదు గైస్, ఈ పార్క్లో అంటే మనమున్న చోటు మళ్ళీ ఇందాక స్లైడ్స్ ఉన్నాయి కదా గైస్, అక్కడ మొత్తం కలిపి 100కి పైగా 1 సెంచరీ కంటే పైన అయితే ఉంటాయి అనమాట. ట్రై చేద్దాం అనుకుని అయితే అందులో దూరాడు, కాకపోతే అట్టర్ ఫ్లాప్ అయిందనమాట అది. ఇక చూస్తే గైస్ దీన్ని చూస్తే నాకు ఎందుకో దాటాలనిపిస్తుంది గైస్, కాకపోతే ఎక్కడానికి సరిగ్గా అయితే రావట్లేదు, ఎందుకంటే చెప్పానుగా కాలు ఒకటి బాగాలేదు. ఇక ఎట్లాగో వాళ్ళ కష్టాలు పడి దాన్ని ఎక్కేసాను. ఓకే ఓకే ఓకే, బీ బ్యాలెన్స్ అయితే మనకి ఇప్పుడు చిన్నప్పుడే ఆడేసేసాం అనమాట. కాకపోతే మరి ఎక్కలేదు ఏంటి సార్ అంటే నా ప్యాంట్ అయితే చాలా టైట్గా ఉందన్నమాట. ఎందుకు అట్లాంటి వేసుకోవచ్చు, ఏదైనా లూజ్ ప్యాంట్లు వేసుకోవచ్చు అంటే అదంతేగా స్టైల్ ఆ మాత్రం మెయింటైన్ చేయాలి కాబట్టి అట్లాంటి ప్యాంట్లు వేసుకోవచ్చా. అది అక్కడికి వెళ్తేనేమో నా పరువు అయితే పోయిందన్నమాట. ఓకే గాయస్, ఇక్కడైతే మెల్లగా ఇలా చివరి దాకా వచ్చినాక పోతే గాయస్ అంటే కోపం వేరే రేంజ్లో ఉంది కాబట్టి చివరి దాకా నీట్గా వెళ్తున్నా కాలు బాగాలేకపోయినా ఇక్కడ దాకా వచ్చాను. వెనకాల అయితే నేను ట్రైల్ చేస్తున్నా కాకపోతే అవ్వట్లేదు, నాకు నవ్వు ఆగట్లేదు గైస్. ఓకే గైస్, ఇక్కడ నుంచి అలా ముందుకు దూకుతేనే అయినట్టు, కానీ అయ్యో షట్ గైస్, చివరి దాకా వచ్చా. ముందుకు దూకాలి, సైడ్కు దూకాను గైస్. షట్ అంటే జారిపోయింది గైస్ కాస్త, అందుకని. అంటే దట్ మీన్స్ యూ డోంట్ హ్యావ్ ఫిజికల్ బ్యాలెన్స్. సరే గైస్, ఈ కెమెరామ్యాన్ మాటలకి ఏమొచ్చిందిలే కానీ మా డాడీ అయితే మళ్ళీ మొక్కల్లోంచి నన్ను అయితే తీశాడు. ఇక చూసుకుంటే ఆర్మీ బేస్ నుండి కాస్త అలా బయటికి వెళ్ళి ప్లే గ్రౌండ్లోకి వెళ్దాం అనుకుంటే మా డాడీ కెమెరామ్యాన్ వైపు అయితే తిప్పాడు. కెమెరామ్యాన్ అయితే సీరియస్గా చావటలు దురుచుకునే పనిలో ఉన్నాడు ఇందాక నుండి.
ఇక చూస్తే గైస్ ఎదురు కేటీఎం మీద వెళ్తున్నారు కదా గైస్, వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ అన్నమాట. మనం దారిలో వెళ్తుంటే అయితే యూట్యూబ్ ఛానల్ అడిగాం గైస్, మనమే అడిగాం వెళ్ళి యూట్యూబ్ ఛానల్ అని. అంటే వాళ్ళ కెమెరా ఉంది గైస్, కాదు గింబాల్ కూడా ఉంది గైస్, కాదు బ్రో జస్ట్ ఊరికే. ఇక చూసుకుంటే గైస్ అక్కడ కోటప్పకొండ దగ్గర టికెట్ తీసుకుని అయితే కాస్త ముందుకు వస్తే పర్ ఎవ్రీ వెహికల్, అది కార్ అయినా బైక్ అయినా ఏదైనా, పర్ ఎవ్రీ వెహికల్ 100 రూపీస్. అవును. ఇక చూసుకుంటే కదా కాస్త ముందుకు వస్తే విష్ణు విగ్రహం అయితే ఉంది, చాలా అంటే చాలా బాగుంది పెద్ద. కాకపోతే దీని దగ్గరికి వెళ్ళేది మనం చూడలేదు ఎందుకంటే లేట్ అయిపోయింది. ఇక చూసుకుంటే కదా ఇక్కడ మొత్తం ఇక్కడ చెత్తగా ఉండి అగ్గి పుల్లలు కానివ్వండి, ఇక చూసుకుంటే మండు సీసాల ఉంది. అంటే ఇక్కడ దేవస్థానంలో దేవుడి విగ్రహం ఉన్న చోట ఏం చేస్తున్నారు మీరైతే అర్థం చేసుకోవాలి. మనం మనుషులు వస్తే ఎక్కడికైనా దాన్ని ఖచ్చితంగా పాడు చేయకుండా వదలరు గాయస్. ఇక లాజిక్లో ఆపేసి వీడియోలోకి వెళ్తే ఇటు చూసుకుంటే గైస్ ఒకవైపు పింక్ కలర్ ఫ్లవర్స్, ఇంకోవైపు ఎల్లో కలర్ ఫ్లవర్స్తో అయితే చాలా బాగుంది గైస్ రోడ్ అయితే. మీరు ఈ దసరా హాలిడేస్లో అయితే ఇక్కడికైతే రావచ్చు, నసరావుపేటలో ఉన్న ఈ కోటప్పకొండ దగ్గరికి అయితే. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది గైస్ మొత్తం వెళ్ళడానికి. కానీ మీ ఫ్యామిలీ మొత్తంతో వస్తే బెటర్ గైస్, ఇది చాలా బాగుంటుంది. ఇకపోతే ముందుకు వస్తే కాస్త అక్కడ నుంచి ఈడ ఏదో చాలా షాప్స్లో అయితే ఉన్నాయి గైస్, మేమైతే ఆపాము. బర్డ్స్ ఫారెస్ట్ అంటారంట గైస్ ఇక్కడైతే. చూసుకుంటే బాలానందం లోపలికి వెళ్ళిపోదాం పదండి. పిల్లల రాజ్యం గైస్, టికెట్ తీసుకోవాలండి గైస్. సరే అయితే దాన్ని వదిలేసి దాని ఎదురుగున్న ఒక చోటకు వస్తే ఇక్కడైతే ఇంకో బిల్డింగ్ ఉంది ఈసీ. ఇక్కడ ఆ బాలానందం మనీ అయితే ఇక్కడ కట్టాలి మనం. కాకపోతే గైస్ మనైతే ఇప్పుడు బాలానందం కాదు వెళ్తుంది, మనకు అంత టైం లేదు. ఇప్పుడు ప్లే గ్రౌండ్లో ఆడుకొని వచ్చాం కాబట్టి ఇప్పుడైతే మనం బర్డ్ శాంచురీ, అంటే అక్కడైతే వివిధ రకాల అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి అనమాట. మీరు ఈ ఈసీజీ బాలానందంకి వెళ్ళాలంటే 10 రూపీస్ కట్టాలి, బోటింగ్ అయితే 20 రూపీస్. మేము వెళ్ళేటప్పటికైతే ఇంకా బోటింగ్ క్రూ అయితే రాలేదనమాట. క్రూ అంటే ఎవరో కాదు, ఆ నడిపే వాళ్ళు అయితే రాలేదనమాట ఇంకా, కాబట్టి మేమైతే దానికైతే ఇంకా వెళ్ళలేదు. ఇక చూసుకుంటే ఒక చిన్న కిట్టెన్ అయితే ఉంది, కనపడదు. అవును గైస్, చెట్ల మధ్యలో మీకైతే కనపడట్లేదు, అది చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. ఇక్కడ చూసుకుంటే మహాశివుడిది అయితే ఒక విగ్రహం అయితే కైలాసంలో మెడిటేషన్ చేస్తున్నట్టు పెట్టి ముందు ఒక ఎక్వేరియం అయితే పెట్టారు, అందులో చేపలు కూడా ఉన్నాయి. దీనికి అర్థమైందంటే మహాశివుడు ఎప్పుడు కైలాసంలో తపస్సు చేస్తూ ఉంటాడు అన్నట్టు మీనింగ్ వస్తుంది. ఇక ఎక్వేరియంలో చూసుకుంటే బర్డ్స్ ఉన్నాయి గైస్. ఇక చూసుకుంటే గైస్ ఇలా ఇక్కడైతే ఉన్నాయి. ఈ చెట్టు చూసుకోండి, ఇక్కడ మీరు ఫొటోస్ దిగడానికి అయితే బాగుంటుంది గైస్. ఇదిగోండి ఒక ఫోటో ఐడియా చెప్తాను చూడండి గైస్. మీరు కానీ దీనికి ఈ వీడియోస్కి కానీ మంచి రెస్పాన్స్ అయితే తీసుకొచ్చారంటే మేము తిరిగిన ఆల్మోస్ట్ అంటే మేము ఇప్పుడు దాకా ఎక్కడ దాకా తిరిగాం టూర్ వ్లాగ్స్ అయితే అమరావతి ఒకటి, నెక్స్ట్ కోటప్పకొండ అంటే ఈ వీడియో అనమాట, నెక్స్ట్ పేరేచర్ల కొండ, దాని తర్వాత కొండ వీడియో అనమాట. నేను ఆర్డర్లో అయితే చెప్పలేదు, గుర్తు రాలేదు అయితే నాకైతే. వీటిలో అయితే మీరు ఎక్కడెక్కడ మంచి ఫొటోస్ తీసుకోవచ్చు, దేంతో తీసుకుంటే బాగుంటుంది, ఎలా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే మేమైతే మంచి వీడియోస్ అయితే చేస్తామన్నమాట. ఓకే గైస్, ఇంకా దీన్ని చూసుకుంటే మనం ఉన్న బిల్డింగ్ని అయితే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని కూడా 2016లో 4th మార్చ్ ఫ్రైడే రోజు కట్టించారు. కానీ అదనుకోండి పేరేచర్ల కొండ 2017 సాటర్డే జూలై 26 జూలై కాదు 4th నవంబర్ అనుకుంటా గైస్, నాకు అంత డేట్ గుర్తులేదు. 2017 సాటర్డే అది ఒక్కటి గుర్తుంది, మంత్ అయితే గుర్తులేదన్నమాట. దీని కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కట్టించలేదు గైస్, అప్పుడైతే కట్టడం అయితే పూర్తయిందనమాట. ఎస్ దట్ మీన్స్ ఓకే గైస్. ఇటు చూసుకుంటే గైస్ ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఒక మంచి జోక్ అయితే ఉంటుందన్నమాట. రంగుల ప్రపంచానికి దారి. ఏం రంగులు ఉన్నాయి చూడండి, రంగుల జైల్లో పెట్టేశారు. ఎందుకు గైస్ జైల్లో పెట్టేశారు డైనోసార్ని? డైనోసార్లు అంతరించిపోతాయండి. హిప్పోపోటమస్ డైనోసార్ మీరే చెప్పండి. అసలు డైనోసార్ అంతరించిపోతాయండి, ఎందుకు అంతరించిపోవు గైస్? అలా జైల్లో పెట్టి బంధిస్తే ఎందుకు? ఇక్కడ ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది. అంటే ప్రకృతి ప్రకృతి అప్పుడే వీడిని ప్రేమించేది. అదే కుందేలు బాబు బాగున్నావా? కుందేలు గారు సృష్టి
సృష్టికి మూలం జీవం, జీవానికి మూలం మనం మనం ఓసారి మనం గ్యాస్ మరడికి తిరిగి తెల్లారిపోతుంది. అదేలేండి గైస్, కాస్త దూరం నుంచి చూసేసరికి అట్లా వచ్చింది. ఓకే గైస్, ఇంకైతే అక్కడ వీడియోలో వాయిస్ అయితే ఆపేద్దాం. ఇక చూసుకుంటే మనం ముందుకు వెళ్తే మా డాడీ డైరెక్షన్ ఇస్తున్నాడు. ఇక్కడ చూసుకుంటే గైస్ తడి చెత్త, అదే పొడి చెత్త ఇవ్వడానికి అలా అయితే చెత్త బండ్లు అయితే ఉన్నాయి. అదే చెత్త కుండీలు కూడేదాన్ని డస్ట్బిన్ అలా అలా అంటారు కదా. ఇక్కడ చూసుకుంటే గైస్ మా డాడీ అయితే ఫోన్ తీసుకున్నారు వీడియో తీయడానికి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక పద్యం కూడా ఉంది గైస్, 2 పిల్లలు హద్దు ప్రకృతి ఎన్నో చెట్లు ముద్దు. ఇక్కడ చూసుకుంటే కదా ఈ ఎలుగు పంట అయితే బయటకు వచ్చింది, బయర్లు కమ్ముకుని చెప్తుంది గైస్. లోపల అయితే మాత్రం ఇక్కడైతే స్మెల్ వస్తుంది గైస్. లోపల కాదు గైస్, బ్యాట్స్ ఉంటాయి కదా గైస్, అంటే గబ్బిలాలు, వాటి డాష్ స్మెల్ అయితే వస్తుంది అనమాట. డాష్లో ఏం పెట్టుకోవాలి మీకు తెలుసు ఇక్కడ గైస్, అక్కడ ఉంది. అదే అంటే వీడియోలో చూపించకూడదు, కానీ మీకు చెప్తున్నా అక్కడికి వెళ్ళొద్దు, స్మెల్ వస్తుంది బాగాలేదు అని చెప్పి. లోపల ఏం లేదు గైస్, మొత్తం డొల్ల. జస్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎంట్రాడు మామూలుగా హైలైట్ వీడియో అనమాట. సారీ గైస్, వెరీ వెరీ సారీ. సారీ గైస్, అక్కడైతే ఏదో చిన్న మిస్టేక్ జరిగిపోయింది. ప్రతి వీడియోతో అయితే మిస్టేక్ అవుతుంది, కాకపోతే కింద పేరు చేత వీడియో కంటే కాస్త మంచిదే. ఇక్కడ చూసుకుంటే గుడ్ల నేను చూస్తా చిన్నపిల్లలు చెప్పాల్సిన ఒక ఎలుగుమడి జాతిలో చేరిపోయి నేనే కూడా అలా అయితే జోకింగ్ పర్పస్ కోసం చేశాను, జస్ట్ ఫర్ జోక్. దీన్ని ట్రోల్స్ కింద చేయడం కానీ అట్టా చేయడం మంచిది కాదు. జోక్ పరంగా చేద్దాం, జోక్తోనే అయిపోయింది. జోక్లో తీసుకోండి ఫ్రెండ్స్. గాస్ ఇప్పుడైతే మనమైతే కొంచెం నడిచి అయితే ముందుకు వెళ్తుంటే చుట్టూరు నేచర్ అయితే మాత్రం సూపర్గా ఉంది గైస్. మొత్తం ఇదైతే ఫారెస్టే గైస్ చెప్పాలంటే. ఇంకా ఫారెస్ట్ చెప్పాలంటే కదా గైస్, అసలు ఈ ఫారెస్ట్లోనే అయితే బిల్డ్ చేశారు. ఇంకా అంతే గైస్, మా సింపుల్గా అంతే. ఇదిగోండి గైస్, మన సబ్స్క్రైబర్ మనకు పరిచయం ఉండకముందు అయితే ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాడు. అటు కూడా సేమ్ అదే అయితే ఉంది. ఇంకా చూసి కూడా వేస్టే. అందుకని మేమైతే టైం వేస్ట్ చేయకుండా అయితే ముందుకి కొనసాగాము. మా కొనసాగనలు అదే మన ముందుకి వెళ్ళే ప్రయోజనం, అదే మనం ముందుకు వెళ్ళే మనం ముందుకు వెళ్ళే దారిలో అయితే వ్యూ పాయింట్కి అయితే ఇటువైపు అన్నారు. అంటే బుర్జు అనమాట మన కొండవీడి లాంగ్వేజ్ చూసుకుంటే. అంటే మన వీడియోలో అట్లా అనుకున్నాం కదా గైస్. లాంగ్వేజ్ లో చూసుకుంటే పకోడా, అదే పకోడా అంటే అక్కడ వీడియోలో చెప్పడం. ఇక్కడ కూడా కామెడీ గైస్, ఈ వీడియో కామెడీ చూసుకుంటే గైస్ కొండ ముచ్చు నువ్వే అదే నేను కొండ ముచ్చుదామని వెళ్ళా. చూడండి గైస్, నా ఉంది నా నోయ్. సారీ అన్న బై మిస్టేక్లో వచ్చాను అన్న కొండ ముచ్చన్న, సారీ అన్న. అట్లయితే అనుకున్నాడు గైస్, మన ఇన్నర్ ఫీలింగ్ మామూలు లేదు గైస్. ఇక్కడ ఇప్పుడైతే మనమైతే వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. పద త్వరగా వెళ్ళాలి గైస్. ఇక్కడైతే చుట్టూ ముళ్ళు చెట్లు కూడా ఉన్నాయి అనమాట. వాటి క్రాస్ జాగ్రత్తగా వెళ్తే మీకైతే అక్కడ మా బ్యాగ్కి అయితే 2-3 ముళ్ళు అయితే గుచ్చుకొని అక్కడ స్ట్రక్ అయిందనమాట. అంత గట్టిగా ఉన్నాయి, లోపల దిగిపోతున్నాయి. మేమైతే అది యూట్యూబ్లో అయితే క్యాప్చర్ చేయలేదు సరిగ్గా, సారీ. ఎందుకంటే ఆ టైంకి గైస్ ఫోన్ హీట్ ఎక్కేసి బ్యాగ్లో పెట్టేసిన అవైతే మేము బ్యాగ్లో పెట్టేసాం, ఫోన్ అండ్ కూలింగ్ వాటర్ బాటిల్. ఇక చూసుకుంటే గైస్ ఈ పైనుంచి లుక్ ఉంది భయ్యా. అదిగోండి గైస్, ఇందా మనం చూసిన విష్ణుమూర్తి విగ్రహం. అటు సైడ్ ఇంకా కాస్త ముందుకి బ్రహ్మముహూర్తం అయితే అదే బ్రహ్మమూర్తిది ఉంది విగ్రహము. చూసుకుంటే గైస్ చూడడానికి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మా డాడీ అయితే నా దగ్గర నుంచి బ్యాగ్ తీసుకున్నారు గైస్. ఇక్కడే అనమాట మనం కొత్త సబ్స్క్రైబర్స్ని కలిసింది అయితే ఇక్కడే అనమాట. ఇక్కడ వ్యూ పాయింట్ చూసుకుని గైస్ మొత్తం పచ్చని పంట పొలాలు మొత్తం అద్దిరిపోయింది గైస్. అదిగోండి మన డెస్టినేషన్ అయితే అదే. అక్కడ విగ్రహం ఉంది కదా గైస్, ఇక్కడ అదే అనమాట మన డెస్టినేషన్. ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తే అయితే మనకైతే అంటే ఇక్కడ ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తే మనకైతే కోటప్ప కొండ అంటే త్రికోటేశ్వరుడు కదా గైస్. 3 కొండలు అంటే ఇట్ మీన్ 3 కొండలు మధ్యలో వెలసిన ఈశ్వరుడిని త్రికోటీశ్వరుడు అంటారు. అక్కడ నుంచే మనం చూస్తే మన ఇందాక మీకు చూపించాను లేదో గుర్తులేదు గైస్, ఈ ఒక ట్యాంక్ అయితే ఉందన్నమాట, వాటర్ ట్యాంక్.
ఇక్కడైతే 3 కొండలు అయితే ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట మనం ఈజీగా. ఇకపోతే గైస్ మీకైతే ఒక ఫోటో షూట్ చెప్తాను వినండి. మీరైతే ఇక్కడ నిల్చోండి, చెప్పులు ఇప్పేసి నిల్చోండి. కాకపోతే ఎందుకంటే అందరూ కూర్చుంటారు కదా ఈ ప్లేస్లో. ఇక్కడ నిల్చోండి, మీ ఫ్రెండ్ని మీకంటే పైన నిల్చోమనండి. కింద నిల్చుంటే బెటరు. మీ ఫ్రెండ్ని మీకంటే దానిపైనకి ఎక్కి నిల్చోమనండి. ఇంకంటే ఫోటో దిగండి. భలే వచ్చింది గైస్. మా డాడీ సాహసం చేయరా డింపగా అని అయితే ఆ పైకి అయితే ఎక్కి వెళ్ళారు. ఇక పైకి ఎలా రావాలి, ఇంకా పైకి ఇట్నుండి వచ్చేస్తాయి, ఇంక ఇట్నుండి వచ్చేయమంటే లేదు ఇంకా ఫోటోలు తీయమని ఫోటోలు అయితే తీయమంటున్నారు. ఇంకా అటు నుండి ఇక్కడికైతే వచ్చారు గైస్. ఇక్కడ చూసుకుంటే క్లిష్టమైన పరిస్థితుల్లో ఎట్లా ఉండాలని నేనైతే చెప్పబోతాను. మా డాడీ టైటానిక్ పోసేసారు. ఇదిగోండి చూసారు కదా, టైటానిక్ పోసే ఫోటో తీయమన్నాడు. ఇంకేం చేస్తే మన కెమెరామ్యాన్ కూడా అయితే తీశాడు. ఇంకా క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు కానీ ఎలా మౌంటైన్స్ ఎలా దిగాలి, కొండలు ఎలా ఎక్కాలి, కొండ నుంచి తప్పించుకోవడం అంటే ఇలాంటి ప్రకృతిని ఎలా తప్పించుకోవడం ఎలా అంటే మన ఛానల్ శీలా సైదులు ఛానల్ చూడండి. మీరు వెంటనే మీ ఇంటికి కానీ కొండపైకి కానీ వెళ్ళిపోతారు. యు ఆర్ వాచింగ్ శీలా సైదులు. మీ ఈ ఛానల్లో మీకు ఎన్ని విధాలుగా ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ మీరు కామెంట్ పెడితే అయితే వచ్చేస్తుంది వీడియో. కావాలంటే చెప్పండి గైస్, ట్రెక్కింగ్ వీడియో కావాలంటే అక్కడికి వెళ్ళినప్పుడు పెడతా అంతే గైస్. కావాలంటే మా ఇంటి మెట్లు ఎక్కేసి ఇదే ట్రెక్కింగ్ వీడియో అని చెప్తాను అంతే. మనం వీడియో దేనికని చేస్తా. ఇక చూసుకుంటే గైస్ మన అక్కడైతే మిగిలిన చోట మన సబ్స్క్రైబర్స్ కనపడ్డారు. ఇకైతే పిజియన్స్ అయితే ఉన్నాయి. అక్కడైతే కబూటర్ అంట. ఇవైతే గిన్నె కోళ్ళు అంటారు గైస్. టేస్ట్ అయితే బాగుంటుంది వండుకుని తింటే. ఇక్కడ మాట్లాడాలంటే పడేసి కొడతారనమాట. కొట్టడం కాసుక ఇంకా ఇసేస్తారు బయటికి. ఓకే గైస్, ఇంకా మనకైతే ఈ టికెట్ ఇచ్చిన అంకుల్ వాళ్ళకైతే ఛానల్ పేరు చెప్పాము, ఇంకా బాయ్ చెప్పేసాము. ఇక చూసుకుంటే ఇక్కడ ఎన్నో స్వీట్ మెమరీస్ గైస్. ఒక స్వీట్ మెమరీ ఉండి అసలు లాస్ట్ దాకా వెయిట్ చేయండి. క్లైమాక్స్ అవి బాకీ హుయే, అక్కడ లాస్ట్ దాకా వెయిట్ చేయండి కదా. అక్కడ లాస్ట్లో అది వీడియోస్ కింద రాలేదు కానీ ఒక ఫొటోసే ఉన్నాయి, వాటిని వీడియో కిందకైతే క్రియేట్ చేసాం. ఇకపోతే టాపిక్లోకి వస్తే మనం వెళ్ళే దారిలో అలా పైకి వెళ్తూ ఉంటే ఆడైతే గైస్ వచ్చేపోయే వాళ్ళందరికీ హాయ్ చెప్తూ ఉంటే వాళ్ళందరూ పిక్చర్లను చేసిన దానికంటే దారుణంగా చూస్తున్నారు మనల్ని. ఇంకా మనం ఆపేద్దాం అనుకున్నా ఎక్కడో కొన్నిసార్లు అయితే అనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే గైస్ ఒక లోయలాగా బాగుంది. ఇక చివరికి మన డెస్టినీకి వచ్చాం. ఇక్కడ గైస్ ఇక్కడికి రాగానే ఒక పాట గుర్తొస్తుంది గైస్. స్టార్టింగ్లో అయితే ఇక్కడైతే విఘ్నేశ్వరుడి గణపతి స్వామిది అయితే ఉందన్నమాట ఇక్కడ విగ్రహం. ఇక్కడ చూసుకుని చాలా అంటే చాలా పెద్దగా ఉంది గైస్. విగ్రహం వచ్చేసి చాలా బాగుంది కూడా చెప్పాలంటే. మా డాడీ అయితే అది పెట్టేయమని చెప్పేసి బండి పార్క్ చేసి వస్తా అని చెప్పి మమ్మల్ని అయితే ఇక్కడ నుండి వీడియో తీయమన్నాడు. మేమైతే అలా చేస్తాం. కింద వ్యూ చూసుకుంటే గైస్ ఎంత బాగుందో. ఈ కెమెరామ్యాన్ అయితే మెయిన్ మనిషిని తీయకుండా అటు ఇటు తీస్తున్నాడు గైస్. సరే తీసాడు, అందులో ఎక్కువ మేఘాలు తీసాడు గైస్. మొత్తం మేఘాలే, మొత్తం కట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా నేను గైస్ ఇందాకేందో మరి పాట సంథింగ్ అన్నాడు మీరు. అదే గైస్ ఇక్కడికి రాగానే ఒక పాట, అది మీకు ఎడిటింగ్లో కనబడి ఉంటుంది గైస్. అది మీకు ఎడిటింగ్లో కనబడి ఉంటుంది గైస్, మీరు చెప్పే పని లేదు. ఇక్కడ చూసుకుంటే గైస్ కింద అయితే కాళ్ళు అయితే కాలుతున్నాయి. నేను చెప్పులు వేసుకొనే ఉన్నాను. ఈ కెమెరామ్యాన్ అయితే ఉరుకుతాడు గైస్. ఒకసారి వీడియోలోనే వస్తుంది, మీరు చూడండి. మీ కళ్ళు తిరిగిపోతాయి ఈ కెమెరామ్యాన్ ఉరికిన ఉరుకుడికి. అది కూడా దీనికంటే దారుణంగా ఉంటుంది. అక్కడ సంతోషంగా ఉంది గైస్. ఆ షాప్స్ అయితే ఈవినింగ్ టైంకి అంటే ఎప్పుడైతే చల్లబడింది కదా గైస్ అప్పుడైతే ఉంటుంది అన్నమాట. అదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత. అక్కడైతే ఆ షాప్స్లో అయితే మంచి శివుడికి సంబంధించిన బొమ్మలు అట్లాంటివి అయితే సేల్ చేస్తారంట. అది మేము నిజంగా చూడలేదు, అక్కడ వాళ్ళు చెప్తేనే మేము మీకు చెప్తున్నాము. ఇక గైస్ చూసుకుంటే అదిగోండి మేఘాల్లోకి తీసాయన్నారు కదా, దీనికంటే ఇంకా పైకి మేఘాలను తీసాడు గైస్. మేఘాలు ఏమైనా పిలుస్తున్నాయేమో కానీ హై చెప్పడానికి మన ఛానల్కి మొత్తం మేఘాలు తీసాడు. పర్లేదు లేని మన కష్టాలు ఎందుకు చెప్పుకోవడం. గైస్ ఇక్కడైతే వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. కార్లు కానీ బైకులు కానీ ఇక్కడైతే చాలా వచ్చినాయి. రష్ కూడా లోపలైతే చాలా ఉందన్నమాట. మరీ ఎక్కువ అయితే లేదు కానీ మీడియంగా ఉంది గైస్ చెప్పాలంటే. ఇక్కడైతే వామ్మో గైస్ దాని అట్లా ఎందుకు ఊపానో నాకే అర్థం కావట్లేదు గైస్. ఇప్పుడు కాదు గైస్, చెప్పులు అంటే చెప్పులు ఇక్కడ ఇప్పేసి వెళ్తున్నాం, చెప్పులను లగేజ్. అప్పుడు ఈ కెమెరామ్యాన్ ఉరుకుతాడు చూడండి. ఓ సాహో అనే గైస్ ఇంకా అంతే.
అంతే గైస్, ఇంకా అసలు ఉరుకుతాడు గట్టిగా, వాళ్ళకి వెనకాల భూమి బద్దలైపోయి వస్తున్నట్టు. ఇక గైస్ ఇక్కడైతే చూసుకుంటే ఇక్కడ చెప్పులు అయితే ఇప్పేసాం. లగేజ్ కూడా అంతే, లగేజ్ అంటే పెద్ద లేదు, జస్ట్ మా బ్యాగ్ అయితే అక్కడైతే పెట్టేసేసి అయితే మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఓ ఓ ఏ బాబు 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 అలాగే గైస్. అంటే ఈ మధ్యలో అయితే మేమైతే బొట్టు అయితే కూడా పెట్టించుకున్నాం అనమాట. అంటే నేనైతే 2 సార్లు పెట్టించుకున్నాను. ఒకసారి అయితే బై మిస్టేక్లో చెరిగిపోయింది, ఇంకా 2వ సారి కూడా చెరిగిపోయింది. అంటే వెళ్ళిపోతున్నప్పుడు అనమాట. గైస్ మేఘాలు బాగున్నాయా? దీన్ని అయితే కట్ చేయలేకపోయా గైస్. గైస్ అంటే మనకి ఛానల్ గ్రోత్ అయ్యేదాకా ఎడిటింగ్స్ అయితే లోలో అని అయితే ఉంటాయి అనమాట. ఎందుకంటే మాకైతే టైం కూడా కుదరట్లేదు, ఎందుకంటే మాకు హాలిడేస్ ఉన్నాయి. హాలిడేస్ ఏం తక్కువ ఉంటున్నాయి గైస్. ఇప్పుడైతే మాకైతే కుదరట్లేదు అనమాట. ఒకవేళ ఇట్లా మాకైతే దసరా హాలిడేస్ వచ్చినాయి కదా గైస్, ఇప్పుడు మేము దసరా హాలిడేస్లోనే ఉన్నాం. దసరా హాలిడేస్ లాంటి ఏదైనా ఎక్కువ లాంగ్ టర్మ్ హాలిడేస్ వచ్చినాయి. అదిగోని వచ్చాడు ఉరుకుతూనే ఉన్నాడు కదా. ఇక్కడ ఈ వైద్యాన్ని మీద నడిస్తే కాస్త మెల్లగానే కాస్త నార్మల్గానే ఉంది గైస్. అయినప్పటికీ ఎందుకు ఉరుకుతున్నాడో ఈ కెమెరామ్యాన్ నాకు అర్థం కావట్లే గైస్. దీని మీద మా ఇంటి కౌన్సిల్లో మీటింగ్ పెట్టాలి. చూసుకునే కదా ఇంకా టాపిక్లోకి వస్తే ఎంత బాగుంది కదా ఇక్కడ విగ్రహం చూసారు, శివుడి విగ్రహం. ఇక్కడైతే ఫోటోగ్రఫీ కూడా ఉంది. శివలింగం అని చెప్పండి గైస్. అబ్బాయికి పర్లేదు లేని గైస్. అదిగోండి ఉరుకుతున్నాడు. గైస్ ఇంకా ఈ 2 minutes మొత్తం మీకు ఇంకా షేకింగే ఉంటుంది కెమెరా మొత్తం. కాసేపు మీరు కళ్ళు మూసుకుంటే బెటర్, లేకపోతే కళ్ళు బెయిర్లు గమ్మిపోతాయి. అదిగోండి వచ్చాడు. ఫాస్ట్ మోలో పెట్టినట్టు కెమెరా ఊగిపోయింది గైస్ మొత్తం. ఇప్పుడు చూసి నేను వాయిస్ ఇవ్వలేకపోతున్నాను నిజంగా. ఇక చూసుకుంటే గుడిలోకి వస్తే పైన అయితే శివుడి విగ్రహం లాగా ఒక చిన్న విగ్రహం అయితే పెట్టారు. అక్కడ ఇందాక ఒక శివలింగం చూసాం కదా గైస్, ఆ శివలింగం దగ్గర అయితే ఫోటోగ్రఫీ కూడా ఉంది. ఆల్బమ్ కట్టడం అయితే 200, నార్మల్గా అయితే 100. ఇదిగోండి గైస్, ఇదే ఆ ఫోటో షాప్. చూస్తే ఇక్కడ గోడలు కానీ మొత్తం అయితే ఒక నార్మల్ జస్ట్ లామినేషన్తో పాటు కలిపి ఫోటో అయితే 100 రూపీస్ అనమాట. ఫోటోగ్రాఫ్ కాకపోతే జస్ట్ ఫోటోగ్రాఫ్ అయితే అదే గైస్ ఫ్రేమ్లో అయితే మనం సెట్ చేసేసి ఇస్తారు, అదైతే 200 అనమాట. ఇక్కడ చూసుకుంటే గైస్ తిరుపతిలో ఎక్కినట్లయితే మెట్లయితే ఎక్కాల్సి వచ్చింది. దీనికైతే మార్నింగే పూజారులు అయితే లేచి పూజలు అయితే చేశారనమాట. ప్రతి మెట్టుకి కుంకుమ అవన్నీ అయితే పెట్టున్నాయి. మేము వెళ్ళేటప్పటికే చాలామంది స్వాములు అక్కడికి మొక్కుబడి వల్ల మాలలు అయితే వేసుకుని అయితే వచ్చారనమాట. చాలామంది, ఒకళ్ళు ఇద్దరు కాదు, దాదాపు ఒక 15 మంది స్వాములు అయితే వచ్చారనమాట. మేమైతే కొంతమందిని క్యాప్చర్ చేసాం గైస్. అప్పటికే మా ఫోన్ అయితే హీట్ ఎక్కిపోయింది. 1 hour జర్నీ మొత్తం అసలు బ్యాగ్లో ఉంచేసేసాం గైస్. తర్వాత కొండ దగ్గరికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్లో అయితే బయటికి తీసాం మొబైల్. లోపలికైతే ఫోన్ అయితే వెళ్ళలేదు గైస్. నన్నైతే చూసుకోకుండా అయితే వీడియో అయితే తీసాము. నన్నైతే అక్కడ ఒక అదే సెక్యూరిటీ గార్డ్ కదా గైస్, పూజారి గారు కూడా నా ఫోన్ లేదమ్మా తీసి అని అంటారు అనమాట. మేమైతే అక్కడ బోర్డు చూసుకోవాలి గైస్, స్వామివారి ముందు ఫోన్లు ఎలా లేదని ఇంకా వీడియో తీసేసాము. ఇదిగోండి గైస్ నా బొట్టు. గైస్ ఇక్కడైతే ఏదో తిరుపతిలో తిరిగినట్టయితే అంటే తిరుగుతా వెళ్తా ఉన్నాం అనమాట. అంటే శివుణ్ణి స్మరించుకుంటూ వెళ్తూ ఉంటే అది ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అసలు అదిగోండి గైస్ ఇక్కడ మెట్లు లాగా ఉంది కదా గైస్, అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే గట్టిగా బాబు తీసేయాలని వేసారనమాట. అయినా కూడా నేను ఏం వినిపించుకోకుండా మొబైల్ అయితే జేబులో పెట్టి, అదిగోండి గైస్ అక్కడ కంప్యూటర్ దగ్గర కనపడుతున్నాడు కదా ఆ అంకులే మొబైల్ జేబులో పెట్టుకుని మరి మీకోసం జస్ట్ అంటే మీకోసం మాత్రమే తీసాను అనమాట. ఈ వీడియో క్లారిటీ రాకపోవచ్చు కానీ సారీ గైస్, మాకైతే అక్కడ కెమెరా అయితే అలా చేయట్లేదు. అప్పటికే అయితే చెప్పమ్మా బై మిస్టేక్లో అక్కడ పైన బోర్డు చూసుకోక అయితే వీడియో అయితే తీశాడు. దాన్ని ఇప్పుడు ఇలా చెప్తున్నాడో లేక నిజంగానే తీశాడో మనకు తెలియదు, కాకపోతే బై మిస్టేక్ అని అయితే చెప్పాడు నాకు. సరే ఇంకా టాపిక్ వదిలేసేసాను గైస్. అక్కడైతే మేము వెళ్ళే టైంకి స్వామివారి అభిషేకం అయితే జరుగుతుంది అనమాట. అదే లోపల చూడడానికి అయితే ఆల్రెడీ చాలామంది భక్తులు ఉన్నారు. అంటే దానికి విఐపి దర్శనం అయితే తీసుకోవాలి, 100 రూపాయల టికెట్. అయ్యో అమ్మో గైస్ ఇక్కడైతే సారీ మాకైతే కెమెరా అయితే సరిగ్గా క్యాప్చర్ అయితే అవ్వలేదు అనమాట. ఈ డిస్టర్బెన్సెస్కి అయితే మమ్మల్ని అయితే మీరైతే ప్లీజ్ క్షమించండి. పైన ఇక్కడ మీరు కథ తెలుసుకోవాలంటే బయట మీకైతే షాప్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ షాప్స్లో
మీరైతే చూసుకోవచ్చు. లాగా అమ్ముతారు. ఒక్కొక్క బుక్లెట్ అయితే 50 రూపీస్ అనమాట. జస్ట్ ఇదంతా మేము నిజంగా చూడలేదు, వాళ్ళు అయితే చెప్పారు మాకు. బుక్లెట్ 50 రూపాయలకు అమ్ముతారు, సాయంత్రం స్టాపులు స్టార్ట్ అవుతాయి, బుక్లెట్ 50 రూపాయలకు అమ్ముతారు అనేది వాళ్ళు చెప్పారు. మేము మీకు చెప్తున్నాం. అంటే దాని బుక్లెట్ అంటే గైస్ మ్యాగజైన్ అంటారనమాట. అదిగోండి గైస్, అక్కడైతే మీకు క్లారిటీ కనిపిస్తుందని అయితే అనుకుంటున్నాను. సారీ ఫర్ ద ఆల్ ద ఇష్యూస్ గైస్. ఇప్పుడైతే మనమైతే దాన్ని దాటి కొంచెం పైకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. కొబ్బరికైతే అక్కడే బయట అయితే కొట్టాలి తెచ్చుకున్న వాళ్ళు. ఇక్కడైతే మనం ఎక్కడికో అయితే వెళ్ళట్లేదు, ఇక్కడే మనకి ఉంటుంది కదా గైస్, ఇక్కడ పుట్టు ఉంటుంది కదా గైస్, అక్కడైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఆనందవల్లి లేకపోయినప్పటికి గైస్ పైకి ఎక్కుతున్నాను. ఓకే గైస్, ఒక స్టోరీ చెప్పడైతే మర్చిపోయాను. కొండపైన కాకులు రావు ఎందుకో తెలుసా గైస్? దానికి ఇప్పుడు మా అన్నయ్య చెప్తున్న దానికి ఒక లింక్ ఉంది, చెప్పరా? ఆనందవల్లి అని చెప్పేసి ఒక శివుడికి అయితే పరమ భక్తురాలు ఉందన్నమాట. శివుడు అయితే ఇక్కడ వెలసి ఈ కోటప్ప కొండ మీద వెలసి ధ్యానం చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఆహారం కింద పాలు, ఫలాలు, ప్రసాదం అలాంటివి తీసుకెళ్తున్నప్పుడు కొన్ని కాకులు అయితే వచ్చి వాటిని అయితే నార్మల్గా ఒక రోజు అక్కడ ఒక చోట పెట్టారు ఆనందవల్లి గారు. అప్పుడు ఆ కాకులు దొలిచ్చినాయంట. అప్పుడు ఆమె బాధపడతా ఉంటే ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళి తేవాలా ఇవన్నీ అని అప్పుడు శివుడి కోపం వచ్చి కాకులకు శాపం పెడతారు. ఈ ఏరియాలో అసలు ఈ కొండ మీద కాకులు ఉండకూడదు అని కాకులకి. ఇంకా అప్పటి నుండి ఇక్కడ ఒక్క కాకి కూడా కనపడలేదు, ఎందుకంటే కాకి ఫుడ్ పెట్టినప్పటికీ. గ్యాస్ ఇక్కడైతే ఇదైతే ఆ ఆనందవల్లి పేరు ఇంకొకటైతే ఉందన్నమాట. అదేంటి? వల్లభామ గైస్, కరెక్టే గైస్, వల్లభామ అని ఎందుకు వచ్చిందంటే ఆమె అయితే వల్ల అని చెప్పేసి ఒక జిల్లా నుంచో డిస్ట్రిక్ట్ నుంచో కులం నుంచి అయితే వచ్చిందనమాట వల్ల. భామ అంటే కెఫ్టేరియాలో ఉన్న వాళ్ళైతే మాకు చెప్పారు. భామ అంటే అది ఎప్పుడు 7th క్లాస్లో చదువుకుంది గైస్, మర్చిపోయాము. భామ అంటేనేమో ఆవిడ అని అర్థం, వల్లభామ అంటే ఆ క్యాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళని చెప్పేసి అర్థం గైస్. గైస్ ఇక అసలు వదిలి వెళ్ళబుద్ధి కావట్లేకైతే ఇంకా వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. కిందకి దిగితే వదిలి వెళ్ళబుద్ధి కావట్లేకైతే మేమైతే ఒక ఫోటో కూడా తీపించుకున్నాము. వదిలి వెళ్ళబుద్ధి కావట్లేక చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానివ్వండి మొత్తం. లాస్ట్ టైం ఒకసారి గోపురం చూసేయండి కదా, అదే ఆహ్వాన అది అంటారుగా. ఇక్కడైతే ఈ వీడియో చెప్పాను కదా, ద వీడియో ఆఫ్ ద హైలైట్. దీన్ని అయితే మేము మిస్ అయ్యామని చెప్పాను కదా గైస్, అదేంటో వీడియో రూపంలో చెప్పాను కదా గైస్. నా మొబైల్ అయితే హీట్ ఎక్కుతుందని చెప్పేసి, అది హీట్ ఎక్కుతుంది దేనివల్ల కాదు గైస్, ఎందుకంటే మొబైల్ హీట్ ఎక్కిన తర్వాత మేమైతే స్పేర్ అయితే ఒక మొబైల్ వేరే మొబైల్ కూడా తెచ్చుకున్నాం అనమాట. ఆ మొబైల్ అయితే అందులో సిమ్ లేదు, దానికి అందులో నుంచి వేరే దానికి వీడియో పంపించడానికి లేదు, కాబట్టి అందులో ఫొటోస్ మాత్రమే వచ్చినాయి గైస్ ప్రజెంట్కి. ఈ ఫొటోస్ అయితే ప్రస్తుతం ఒక వీడియోలో చేసి మీకైతే పెడుతున్నాము. ఇది ఎందులోనో కాదు గైస్, ఒక టాయ్ ట్రైన్ అనమాట. అప్పుడే స్టార్ట్ చేశారు, జస్ట్ మేము వెళ్ళినప్పుడే కొత్తగా స్టార్ట్ చేశారు. ఫస్ట్ భోగి మేమైతే చుట్టూ ఒక ఏరియా సరౌండింగ్ మొత్తం తిప్పుతూ మనల్ని అక్కడ ఈ జింకలు వచ్చినాయి గాయస్, అసలు అద్దిరిపోయినాయి గాయస్. అక్కడ యానిమల్స్ లాగా అయితే తీస్తున్నారు, జింకలు వచ్చిన దగ్గర అయితే అద్దిరిపోయింది గాయస్, చూసారా మొత్తం. గాయస్ ఇదైతే మీరు కోటప్ప కొండ దగ్గర అనుకుంటున్నారు, కోటప్ప కొండ దగ్గరే, కాకపోతే మనం ముందు కిందకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బర్డ్ శాంచురీ అని చెప్పేసి చూసాం కదా గైస్. అక్కడైతే బర్డ్సే కాదు, ఓన్లీ యానిమల్స్ కూడా ఉన్నాయన్నమాట. టాయ్ ట్రైన్ కూడా ఉందన్నమాట. ఆ టాయ్ ట్రైన్ ఎక్కి మీరు వస్తే ఇలాంటివన్నీ కనబడతాయి, జింకలు కానివ్వండి, వాటికి మనం మేత కూడా వేయచ్చు. జస్ట్ ఒక 10-15 మినిట్స్ జర్నీ అనమాట. 15 మినిట్స్ కూడా ఉంటుంది గైస్, జస్ట్ ఒక 10 మినిట్స్ జర్నీ ఉంటుంది అనమాట. పోతే మనం డ్రైవర్ అంకుల్ని అడిగేసి ట్రైన్ డ్రైవర్ సీట్లో అయితే కూర్చున్నాము. అసలు చూసుకునే గైస్ స్వీట్ మెమరీస్కి అయితే నిలిచిపోతాయి గైస్ ఇంక ఇవి ఎప్పటికీ నాకైతే. గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. మేము పడుతున్న కష్టానికి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ అయితే ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత మాకైతే ప్రోత్సాహం వస్తుంది అనమాట. వేరే వీడియోస్ కూడా చేసి మీకు ఎంటర్టైన్మెంట్ తెప్పించడానికి ఎప్పుడు మేము ముందుంటాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. యు ఆర్ వాచింగ్ శీలా సైదులు. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ వీడియో గైస్. దీని మేమైతే ఎంతో కష్టపడ్డాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.